అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ గ్రామంలో కట్టించే పర్ణశాలకి పనులు ఎంత స్పీడ్‌గా చేద్దాము అని అనుకుంటామో మనం, ఆ పనులేమో నెమ్మదిగా అవుతున్నాయనుకోండి, భలే విసుగొచ్చేస్తూ ఉంటుందండి. అంటే మనకున్న కంగారు ఎదుటి వాళ్ళకి ఉండదు కదండీ! అలానే కట్టేటప్పుడు మనకట్లా అనిపిస్తదనుకుంటండి. కానీ ఆ పనులు ఎప్పుడవ్వాలో అప్పుడే అవుతియి. అంతే అండి. మేము షెడ్ వేసేటప్పుడు 20x24గా అనుకున్నాము సైజు. తీరా ఈ షెడ్ వేసిన తర్వాత నాకు అది కొంచెం కంజెస్టెడ్‌గా ఉన్నట్టు అనిపిస్తదేమో, ప్లేస్ ఉంది కదా! ఇంకో 10 అడుగులు యాడ్ చేద్దాము అని చెప్పి యాడ్ చేశాము. అయితే దానికి ఒక 2 రేకులు తగ్గినాయనమాట అండి. ఆ రేకులు వేసేవాళ్ళు రారు. ఆ రేకులు తీసుకొని వచ్చి వెయ్యాలనమాట. ఆ పని అయిపోయిందండి. ఇక బేస్మెంట్ తీసి అంటే పునాదులు తీసి బేస్మెంట్ వరకు కట్టారనమాట. ఈ బేస్మెంట్‌ని 2 రోజులు బాగా తడపాలంటండి. ఆ తర్వాత ఇందులో మట్టిని ఫిల్ చేయించాలి. ఆ మట్టి రావటానికి కూడా టైం పడుతుందండి. అయితే ముందైతే వాటరింగ్ చేయాలనమాట. ఏవండీ ప్రస్తుతానికైతే నీళ్లు మాకు ఎదురుగుండానే బకెట్లతో తెచ్చి వాడుకోవటమే. ఏదో చేత్తోటి ఇట్లా చేదుకుని తెచ్చుకోవటమేనండి. వాటరింగ్‌కి వాటికి మాత్రం పక్కన ప్రసాద్ గారు, అది మిసెస్ సౌభాగ్య గారు ఉన్నారు కదా! పక్క బిల్డింగ్ వారు. వారిస్తున్నారనమాట అండి. మీరు మోటారేసుకొని అన్నీ నీళ్ళు వాడుకోండి, అభ్యంతరం లేదు అని అన్నారు. కాకపోతే చాలా మటుకు ఇక్కడి నుంచే అంటే ఆ కాలవ నుంచే తెచ్చేసుకుంటామండి. రోజు అయితే మా వారొస్తారండి. ఈవేళ ఆయనతో పాటు నేను కూడా వచ్చాననమాట. మేమిద్దరం కబుర్లాడుకుంటూ కూర్చుంటే ఇంతలోకి మా మరిది గారొచ్చారు. మా మరిది గారొచ్చారు అనంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారనమాట అండి. చుట్టుపక్కల చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ సైట్ తీసుకొని కడుతున్నామని తెలిసి చూడటానికి వచ్చారనమాట అండి. ఆ ఫోన్‌కి దీనికి. ఈయన వీరన్న గారు, అంటే మేము వీరన్న అంటాం. ఈయన పేరు మోహన్. ప్రముఖ అక్వా ఫీడ్ అండ్ సప్లిమెంట్స్ ఎక్స్‌పోర్టర్ అనమాట. దాదాపుగా ఒక 10 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నారండి. మాకు చిన్ననాటి మిత్రుడు ఈయన. మా రమేష్ గారు రండి. రండి రండి. నమస్తే అండి. బాగున్నారా అండి? నమస్తే. మోహన్ గారు అండి, మా ఫ్రెండ్ అండి, ఆక్వా ఇండస్ట్రీ. అచ్చా. రమేష్ అండి, అడ్వకేట్. వీరు రమేష్ గారు అండి, ప్రముఖ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఇక్కడ వీరవాసనం ఈ ప్రాంతం అంతా ఈయనే చూస్తారు. అలాగే వినాయక్ చక్రవర్తి గారు, ఈయన కూడా ఆర్ఎస్ఎస్. హిందూ బంధువులందరినీ కూడా ఒక త్రాటిపైకి తీసుకొచ్చి చేయడంలో రమేష్ గారు, వినాయక్ చక్రవర్తి గారు చాలా చాలా కృషి చేస్తున్నారు. మాకు ఎప్పటి నుంచో మిత్రులు వీరు. ప్రముఖ లాయర్ కూడా ఆయన. అంటే లాయరు వృత్తి అయితే ప్రభుత్వం ఏమో ఆర్ఎస్ఎస్ ప్రచారక్. వీరిది పెన్నాడ అన్నమాట అండి, పాలకోడేరు మండలం పెన్నాడ. వీరు వీడియో కూడా పెట్టాము మేము. వీళ్ళు దాదాపుగా ఒక 10 ఆవులు 13 ఆవులు ఉంటే ఓ రోజు ఉదయం తెల్లారుజామున మేము వెళ్ళి వీళ్ళ క్షేత్రానికి సందర్శించి ఆ పాలు తీసుకునే వీడియో కూడా పెట్టాం. అప్పుడు అడిగామాట, పెన్నాళ్ళు ఏదైనా కొంచెం జాగా ఇప్పించండి రమేష్ గారు అంటే, మనం ట్రై చేద్దాం సార్, ఎందుకంటే కాస్ట్ బాగా పెరిగిపోయిందని చెప్పారు. అయితే ఆ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో తెలియదు కానీ మొత్తానికి ఈయన పక్కనే నైబర్గా పొరుగ్గా ఈ గొరగనమూడి అనేది, ఇది కూడా చాలా హిస్టారికల్ ప్లేస్. స్వామి జ్ఞానానంద వారి యొక్క స్వగ్రామం కూడా ఇదే. జ్ఞానానంద ఆశ్రమం ఉంది ఇక్కడ, వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేస్తున్నారు. మమ్మల్ని తీసుకొచ్చి గొరగనమూడిలో మళ్ళీ ఇక్కడ మాకు చిన్న జాగా ఇప్పించారు. అడ్వకేట్ రమేష్ గారికి పెన్నాడలో గోశాల ఉంటుందండి. చాలా బావుంటదనమాట. ఛానల్ మొదట్లో నేను వీడియో కూడా పెట్టానండి. నాకు ఈ పల్లె వాతావరణం అయ్యి ఎంత నచ్చుతాయంటే, రమేష్ గారిని అడుగుతూ ఉండేదాన్ని ఎప్పుడన్నా కనిపించినప్పుడు కూడా. ఏవండీ మీ పెన్నాడులో గాని, గొరగనమూడిలో గాని ఎక్కడన్నా ఒక 5 సెంట్లో, 10 సెంట్లో జాగా కొనిపెట్టండి రమేష్ గారు. ఈ పల్లె వాతావరణం ఇదంతా నాకు చాలా బాగా నచ్చుతుంది అని అడుగుతూ ఉండేదాన్ననమాట అండి. అంటే నా కోరిక ఇప్పటిది, అప్పటిది కాదండి. ఎప్పటినుంచో ఆ సంకల్పం అయితే ఉన్నది. మన సంకల్పం బలంగా ఉండి, మన నడవడిక మంచిగా ఉంటే, భగవంతుడు తప్పకుండా వింటాడండి, మన కోరిక తీరుస్తాడు అని కాలగమనంలో నాకు అర్థమవుతూ ఉన్నాదండి. అలానే మన కోరిక ఎంత బలంగా ఉన్నదో, ఆ పని అంత స్పీడ్‌గా అయిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ అది జరిగేప్పుడే జరుగుద్దండి. ఇక దీన్ని ఫిల్లింగ్ చేయటానికని చెప్పి మట్టి కూడా వచ్చేసింది. అలాగే రూఫ్‌కి తగ్గిన రేకుల్ని కూడా తెచ్చిపెట్టి వెళ్లారు. రేపు మార్నింగ్ వచ్చి వేస్తామండి అని చెప్పారు. అట్లనే ఈ మట్టిని కూడా అందులో ఫిల్ చేయటానికి మామూలు తాపీ పని వాళ్ళు
వాళ్ళు చేయరనమాట అండి. ప్రత్యేకించి బంటా కూలీలని పెట్టి ఈ మట్టిని పునాదుల్లోకి వేయించాలనమాట. అదేమో రేపు మార్నింగ్ వస్తామని అని చెప్పారు. ఇక ఈ రోజుకి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ రావాలండి. కూలీలొస్తారని ఉదయమే మా వారు, నేను బయలుదేరి వచ్చామనమాట అండి. నిన్న ఇసుక లారీ వచ్చిందనమాట. ఆ లారీ ఇసుక లోపలంతా సర్దించాలనమాట అండి. ఉదయమే వస్తే భలే ప్లెజెంట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. మన పర్ణశాలకు 10 అడుగుల దూరంలోనే దాసాంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందనమాట. చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. వస్తూ ఒక పువ్వు తెచ్చి స్వామికి పెట్టడం అలవాటండి. బావున్నానమ్మా. చూడండి, గుడ్ మార్నింగ్. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా పనికి వెళ్తున్నారు. ఏం పనమ్మా ఇవాళ? మనకేమో ఇంట్లో ఉండి 4 అడుగులు వెయ్యాలంటేనే ఒళ్ళు బద్ధకంగా అనిపిస్తదండి. పాపం వాళ్ళు ఉదయమే ఎంత హుషారుగా పనికి వెళ్తున్నారో చూడండి. ఇక మా వారిని కూడా వాకింగ్ చేద్దాం రండి ఆ కూలీలొచ్చేలోగా అంటే, "నేను రాను, నువ్వు వెళ్ళు కావాలంటే" అన్నారు. నేను ఈ మధ్య కార్‌లోనే షూ కూడా పెట్టుకుంటున్నానండి. వీలైతే వాకింగ్ చేసేయొచ్చునని చెప్పి. ఎందుకంటే మన పర్ణశాల పక్కనంతా కూడా పంట చేలు, పంట కాలువ భలే ప్లెజెంట్‌గా ఉంటదండి. చాలా బావుంటది. పొల్యూషన్ ఉండదు. సౌండ్‌లేమీ ఉండదు. చాలా బావుంటదనమాట. అందుకనే అక్కడే వాకింగ్ చేసేయొచ్చునని చెప్పి ఒక 1 అవర్ అలాగా వాకింగ్ చేసేస్తున్నానండి. మా వారైతే 4 అడుగులు కూడా వేయట్లేదండి. నాకు ఈ వాకింగ్ చాలు అంటున్నారు. ఇదిగోండి మన సైట్ దగ్గరికి వచ్చాం. కూలీలు కూడా అండి దన్నదన మొత్తం జారేసేసారు. కానీ అది ఫిల్ అవ్వలేదండి. అంటే ఇంతటితో ఈ పని అవ్వలేదనమాట. మళ్ళీ ఇంకొక లారీ పెట్టాల్సిందే. అది ఈవేళ రాదండి, రేపొస్తది అని చెప్పారంట. అది కూడా ఎర్లీ మార్నింగ్ వస్తదనమాట అండి. మళ్ళీ రేపు మార్నింగే వచ్చి డ్యూటీ ఎక్కాలండి. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి. పలకరిస్తుంది ఆ పాప. పొద్దున్నే బట్టలు ఉతికేసుకుంటున్నాను. పనికి వెళ్తా పలకరిస్తుంది. ఎర్లీ మార్నింగే ఇలా ఉంటుందండి. అతనే తీస్తాడులే. వీళ్ళు తెల్లవారుజామునే వస్తారు మట్టి వేసేవాళ్ళండి, ఫిల్లింగ్ కోసం అన్నమాట. నిన్న ఒక లారీ వచ్చింది. ఇది ఇంకో లారీ అన్నమాట. అది వేయించేసాం లోపల. ఏమండి కాలు జాగ్రత్త. ఇలా ఇసుక, మాలు ఏం తెచ్చినా కూడా అండి తెల్లవారుజామునే వస్తాయండి వెహికల్స్. అప్పుడైతే ట్రాఫిక్ అది ఎక్కువ ఉండదు కదా, అందుకనమాట కంపల్సరీ మనం తెల్లవారుజామున లేచి రావాల్సిందేనండి. అలానే మాకు ఇక్కడ డైరెక్ట్‌గా మన స్థలంలోకి రావటానికి వీలుగానే ఉన్నదండి. మీరు గమనించారు కదా! రోడ్డు మీదే కాబట్టి ఇటు మెష్ కూడా కట్ చేయించేసాం. సో, ఇటంతా కూడాని మనకి సరుకు ఏది కావాలన్నా సరే ఇటు నుంచే దింపుతున్నారు. ముందే 2 టిప్పర్లు చెప్పేస్తే సరిపోయేదండి. ఏమో చూద్దాము, ఒక టిప్పర్ తెప్పించండి అలానని అనేసరికి ఇక ఒకటే ఆర్డర్ ఇచ్చామనమాట అండి. అంటే అది మనం ఫోన్ చేసి చెప్పాలి. దగ్గర పల్లెటూళ్ళ నుంచి తెస్తారనమాట అండి. ఇదైతే మాకు ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి వచ్చిందనమాట అండి. ఇక నిన్న వచ్చిన కూలీల్ని ఈరోజు కూడా వచ్చేయమన్నాము. లారీ వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయండి అని అన్నారు. ఫోన్ చేసిన వెంటనే ఇక వాళ్ళొచ్చారనమాట అండి. మొత్తం ఇది బేస్మెంట్‌లోకి ఫిల్ చేయంగా ఎక్కువైపోతది. సగం వరకు మిగిలిందనమాట అండి. ఆ సగం ఏం చెయ్యాలి? అంటే మనకంటూ ఒక ప్లాన్ ఉండాలి కదా, ఎక్కడ ఏం కడుతున్నాము అన్నది. అదే మనం కాంట్రాక్ట్‌కి ఇచ్చేసామనుకోండి, మొత్తం వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం కట్టుకుని ఎళ్ళిపోతారు. ఇదేమో మనకి కస్టమైజేషన్ లాగా నాకు నిమిషానికి ఒకటి మారిపోతూ ఉంటుంది. ముందేమో చిన్నగా అనుకున్న షెడ్ కాస్త మళ్ళీ పెద్దది చేశాము. తర్వాత ఒక టిప్పరు తెప్పించారు. 2 ముందే చెప్పుంటే 2 టిప్పర్‌లొచ్చేసాయి, పని అయిపోయేది. 1:30 పట్టిందండి. ఆ మిగతా సగం ఏం చెయ్యాలి?
మనకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా! ఈ వరస వరస పాత్ అనమాట అండి. ఆ పాత్ మీద వేసేయండి ఈ మట్టంతాని, మిగిలిందంతాని. అంటే ఇంటికి చేర్చి కొంచెం గ్యాప్ వదిలి అనమాట. ఈ గోడకి ఆంచి కాదు. ఒక 2 అడుగులు గ్యాప్ వదిలి మిగతాదంతా కూడాని పాత్‌లాగా, నడక దారిలాగా వేసేయండి అని చెప్పాననమాట అండి. అంటే నాకు ఆ విధంగా కట్టించుకోవాలని ఐడియా ఉన్నది. ఏ ఒక్క మొక్క కూడా వేస్ట్ అవ్వకూడదు, పోకూడదు అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాననమాట అండి. కొంచెం మామిడి మొక్క అయి మాత్రం దారిలోకొచ్చినియి. అయినా సరే జాగ్రత్తగా అన్నీ సర్దేసి వేశారనమాట అండి. అలానే పైన షెడ్‌కి రేకులు కూడా ఈ రోజున వేసేశారు. అంటే 2 రేకులు వెయ్యలేదు అని చెప్పాను కదా! అది కూడా కంప్లీట్ చేసేసారనమాట అండి. మిగతా ఉన్న రేగడి మన్ను అదంతానేమో చుట్టూ వేయించాననమాట అండి. అంటే మొక్కలు వేసుకోవటానికి వీలుగా ఇటు పక్కన వేయించాననమాట. పాతకి దీనికి అంతా సరిపోయింది. ఇది 2 స్టెప్పులుగా ఉన్నది కదండీ! పైదంతానేమో గదులు, దిగువనంతా వరండా అనమాట అండి. ఇక ఈ పనంతా అయ్యింది కదండీ! రేపటి నుంచి కట్టుబడి గోడలు ప్రారంభిస్తారనమాట. అయితే దానికన్నా ముందు గుమ్మాలు, కిటికీలు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోమన్నారండి. మేస్త్రి గారు ముందే ఆయనకి అందచేసేయాలని చెప్పారనమాట. అంటే గుమ్మం ముహూర్తం అనేది కూడా ఉంటుంది కదండీ! గుమ్మాలు ఏమేం తీసుకున్నాము ఏంటి అన్నది అది కూడా వీడియో చేశాను. అన్నీ కూడా బడ్జెట్ లెక్క వేసుకొని దాని ప్రకారమే మేము అన్నీ కొంటున్నామనమాట అండి. అలానే ఈ మెషిన్ కట్టటం మాత్రం కంపల్సరీ అండి. రోజు ఏ మాత్రం అశ్రద్ధ చేసినా మేకలెళ్ళిపోతాయనమాట. ఇక అది కట్టించేసి బయలుదేరాం. రేపటి నుంచి కట్టుబడి ప్రారంభం అవుతదండి. సొంతంగా కట్టించుకోవటం అంటే ఇన్ని తలనొప్పులుంటాయండి. కానీ మనకొక ఐడియా ఉండి మన ఇష్ట ప్రకారం ఇష్టంగా కట్టించుకునే ఏదైనా సరే అండి కొద్దిగా టైం తీసుకుంటది. సహనంగా, ఓపికగా కట్టించుకోవాలండి. ఇదేం మొదటిసారి కాదండి. ఆనంద నిలయం కూడా ఇలానే కట్టించుకున్నాము. ఇప్పుడు కూడా అలానే ఓపికగా కట్టించుకుంటున్నాము. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.